నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. యోగాతో శారీరక ఉల్లాసం, మానసిక ప్రశాంతతను పొందవచ్చని ఎమ్మెల్యేలు గల్లామాధవి, నజీర్ అహ్మద్ తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలన్నారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యేలు గల్లామాధవి, నజీర్ అహ్మద్, కలెక్టర్ నాగలక్ష్మి, మేయర్ కోవెలమూడి నాని, డిప్యూటీ మేయర్ సజ్జిలా, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, ఎస్పీ సతీష్ కుమార్, జేసీ భార్గవతేజ, జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. యోగా గురువులు ప్రజలతో యోగాసనాలు వేయించి వాటి ప్రాముఖ్యతను వివరించారు. వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా యోగా చేయవచ్చని ఎమ్మెల్యేలు తెలిపారు. కూటమి ప్రభుత్వం యోగాకు ప్రాధాన్యతనిచ్చి విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర దినోత్సవంలో గిన్నీస్ రికార్డు సృష్టించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. లోతుగా శ్వాస తీసుకుంటూ కొత్త భాగాన్ని అవతీకి కడండి. మొదటి చక్రం 20 సార్లు చేయండి. श्वास को बाहर छोड़िए. कंप्लीटली. अब हम शांति सुखिनः सर्वे सन्तु. धीरे से दोनों हाथों को और हाथों को नीचे लेके आइए. निधानंद करो जरपटी. ఈరోజు యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో యోగాంధ్రప్రదేశ్ పేరుతో గౌరవ ముఖ్యమంత్రి గారు సామాన్యులకు సైతం యోగా యొక్క విశిష్టతను, ప్రాముఖ్యతను తెలియజేసేటువంటి విధంగా కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఏజ్ లిమిట్ లేకుండా చిన్నవాళ్ల దగ్గర నుండి అంగవైకల్యం ఉన్నటువంటి వారు కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి పరిస్థితి. మారుతున్నటువంటి ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరు కూడా యాంత్రీకరణ పేరుతో శ్రమ శక్తి లేకుండా తమ సమయాన్ని వృధా చేసుకునేటువంటి పరిస్థితిలో యోగా ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. భారతదేశం ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఈ యోగాని అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చేటువంటి విధంగా 2 కోట్ల మంది ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో 5 లక్షల మంది, అలాగే 2 కోట్ల మంది విజువల్గా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి పరిస్థితులు ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నారా లోకేష్ గారు ఎంతో ఆలోచనతో, మేధాశక్తితో ప్రపంచంలో యోగాను పరిచయం చేసేటువంటి కార్యక్రమంతో పాటు సామాన్యులకు కూడా యోగా సంకల్పాన్ని అందించేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవడం, గుంటూరు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ అధికార యంత్రాంగం, ముఖ్యంగా కలెక్టర్ గారు, అలాగే నాయకులందరూ కూడా దీనికి తోడై ముందుకు వెళ్ళడం చాలా సంతోషం. పొందిన ప్రక్రియలో ఖచ్చితంగా ప్రతిరోజు ఒక దినచర్య కనుక మనం పాటిస్తే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మంచి ప్రశాంతత, అదేవిధంగా ఆరోగ్యం లభించే అవకాశం ఉంది. మరి కూటమి ప్రభుత్వం కూడా హెల్తీ, వెల్తీ అండ్ హ్యాపీ స్టేట్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇలా ప్రతి ఒక్క మనిషికి ఆరోగ్యంగా, ఆర్థికంగా, అదేవిధంగా ఆనందంగా ఉండే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ యోగా డేని మనం ఇంత ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటూ ఉన్నాము. చాలామంది ఇంత పెద్ద భారీ ఎత్తున ఈ ప్రోగ్రాం చేయాల్సిన అవసరం ఏంటి అని అనుకుంటూ ఉన్నారు. అయితే యోగాని, మన సంతతైన యోగాని ప్రపంచమంతా గుర్తించినప్పుడు మనము దాన్ని నిత్యం కూడా ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచో కూడా పాటించడం చాలా అవసరము. దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు స్కూల్స్లో ప్రత్యేకంగా దాన్ని ఒక క్లాస్ దానికోసం డెడికేట్ చేయడం అనేది నిజంగా చాలా ఆనందదాయకము. ఎంత డెడికేటెడ్గా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తమ ప్రజల కోసం పనిచేస్తుంది అనడానికి ఇది ఒక చిన్న మచ్చుతునగ్గా మనం భావిస్తూ, అదేవిధంగా ఈరోజు స్వచ్ఛాంధ్రప్రదేశ్ని జరుపుకుంటా ఉన్నాము. ప్లాస్టిక్కి దూరంగా ఉందాము, హరిత వనాన్ని మనందరం కూడా ఏర్పాటు చేద్దాము. అండ్ మరొక అంశం, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్పీ కార్యాలయం ఎదుట యోగాసనాలతో ఏర్పాటు చేసిన విగ్రహాలు, పోలీస్ శాఖ లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యేలు గల్లామాధవి, నజీర్ అహ్మద్, కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్, మేయర్ కోవెలమూడి నాని, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, డిప్యూటీ మేయర్ సజ్జిలా, కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని ఎస్పీ సతీష్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. యోగాసనాలపై అవగాహన కల్పించేందుకే ఈ విగ్రహాలను ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు.
సో యోగా అనేది ఇట్స్ ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఒక భాగంగా దాన్ని తీసుకోవాల్సిన ఒక అవేర్నెస్ కోసం ఈరోజు ఎవ్రీ ఇయర్ యోగా డే సెలబ్రేషన్ జరుగుతుంది. దాంట్లో ఒక భాగంగా ఈరోజు గుంటూరు డిస్ట్రిక్ట్లో కూడా మన ఏఆర్ పరేడ్ గ్రౌండ్లో మార్నింగ్ 7 నుంచి 8 వరకు యోగా డే సెలబ్రేషన్ చేయడం జరిగింది. దీంట్లో 1 అవర్ మనం యోగా కూడా చేయడం జరిగింది. దాని భాగంగా మన డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ ముందు ఈ ఆసనాలు ఒక 9-10 ఆసనాలు, అదేవిధంగా ఏపీ పోలీస్ లోగా కూడా కొంచెం ఒక ముందు నుంచి చూడడానికి కూడా ఒక బెటర్గా కనిపించాలన్న ఉద్దేశంతో పాటు అదేవిధంగా యోగా డేకి ఒక అవేర్నెస్గా రావడానికి కోసం ఇది చేయడం జరిగింది. మనం కలెక్టర్ మేడంకి, మున్సిపల్ కమిషనర్ గారికి ఇదన్నీ కూడా మనకు సపోర్ట్గా ఉండి చేపించడం జరిగింది. అందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు యోగా డేని ఒకరోజు కాకుండా అది ప్రతిరోజు కూడా అందరూ కూడా కొనసాగించినప్పుడు హెల్తీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యోగా వ్యాయామం మాత్రమే కాదని క్రమశిక్షణ, ఏకాగ్రతను పెంపొందించేందుకు దోహదపడుతుందని బీజేపీ నాయకులు వల్లూరు జయప్రకాష్ నారాయణ అన్నారు. బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని టీజేపీఎస్ కళాశాలలో నిర్వహించారు. పార్టీ నేతలు తిరుపతిరావు, జూపూడి రంగరాజు, శివమకుటం, టీజేపీఎస్ కళాశాల సెక్రటరీ బ్రహ్మయ్య, బజరంగ్ రామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శరీరంలో ఆత్మదీపం వెలగాలంటే అది యోగాతోనే సాధ్యమవుతుందని జయప్రకాష్ నారాయణ తెలిపారు. మనం ప్రతిరోజు జీవన శైలిలో మనకి ఉన్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు మనం చేసుకునే సందర్భంగా మనకు ఉండేటటువంటి కొన్ని బాధలు ఉంటాయి. ఒంటి నొప్పులు, బైక్ మీద వెళ్ళేటటువంటి వాళ్ళకి ఒక రకమైనటువంటి ఇబ్బంది ఉంటుంది, కారులో నిరంతరం ప్రయాణించే వాళ్ళకి ఒక రకమైన ఇబ్బంది ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళే వారికి మరొక ఇబ్బంది ఉంటుంది. వారు అనేకమైనటువంటి ఆసనాలు మనకు చూపించారు. మనకి ఎన్నో ఆసనాలు ఉన్నాయి. ఈ ఆసనాలన్నింటినీ కూడా మనం నిరంతరం మన జీవనంలో ఒక భాగం కనుక చేసుకున్నట్టయితే శారీరక ఆరోగ్యంతో పాటుగా మానసిక స్వస్థతతో పాటుగా ఆత్మశాంతి కూడా లభించేటటువంటి అవకాశం యోగా ద్వారా మాత్రమే ఉంది అని గ్రహించినటువంటి పెద్దలు ఏనాటి నుంచో మన దేశంలో మొదలుపెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. ఎల్వీఆర్ క్లబ్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాసనాలు వేశారు. క్లబ్ సభ్యులతో పాటు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్రలో తాము కూడా భాగస్వామ్యం అవ్వడం పట్ల క్లబ్ సెక్రటరీ యాగంటి దుర్గారావు, ఉపాధ్యక్షులు వనుకూరి శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. యోగా విశిష్టతను ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆచరిస్తే చాలా ఉపయోగాలు ఉంటాయని చెప్పారు. 1, 2, 3, 4, 5, 6, రైట్ లెగ్ పట్టుకోండి. రైట్ లెగ్ పాదాన్ని 6, 7, 8, 9, 10. Slowly release your hand, release your leg, relaxing dandasana. ఎల్వీఆర్ అండ్ సన్స్ క్లబ్ అండ్ రీడింగ్ రూమ్ను క్లబ్లో కూడా ఈ యొక్క యోగా డేని నిర్వహించడం జరిగింది. దీనికి సభ్యులు, అదేవిధంగా స్కూల్ పిల్లలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా మాకు ఈ యోగాకి సహకరించినటువంటి అంకమరావు గురూజీ గారికి, వారి బృందానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రపంచంలో సుమారుగా 70-80 దేశాలు ఈరోజు యోగా దినోత్సవం జరుపుకుంటున్న పరిస్థితుల్లో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రిస్టేజ్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని యోగాంధ్రగా నామకరణం చేసి ఈరోజు జరిపిన కార్యక్రమంలో క్లబ్ తరపున కూడా మేము పార్టిసిపేట్ చేసి రానున్న రోజుల్లో కూడా మరి ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాల్లో క్లబ్ ఎప్పుడు కూడా ముందుండిద్దని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మరి విద్యార్థులందరూ కూడా ఈరోజు మాకు సహకరించి బాగా చేశారని చెప్పేసి ఈ సందర్భంగా యాజమాన్యానికి కూడా మేము ప్రశంసలు చేస్తూ. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం గుంటూరులో జరిగింది. బ్రాడీపేటలోని పెన్షనర్స్ భవనంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్, కార్యదర్శి డివి రమణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంతో ఏపీ ఎన్జీఓస్ సంఘానికి మంచి సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో హెచ్ఎల్ క్వాంటమ్ పెన్షన్లను సాధించుకున్నామని గుర్తు చేశారు. అన్ని సంఘాలతో కలిసి నిర్మాణాత్మకంగా పనిచేసి హక్కులను సాధించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు, జనరల్ సెక్రటరీ ప్రభుదాస్, కరీం, పెద్దింటి అప్పారావు, శ్రీనివాసరావు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు సమైక్యాంధ్ర ఉద్యమం నుంచి ఆ రోజు ఉబ్బెత్తున లేచిన ఉద్యమైన నిన్న మొన్న జరిగినటువంటి బీఆర్టీసీ ఉద్యమాలైన అవర్ సమైక్యాంధ్ర ఉద్యమానికి వ్యూహకర్తగా ఆయన సాధించి ఈ ప్రభుత్వాన్ని గతసారి ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు తెచ్చుకున్నటువంటి ఆ రాయితీ కూడా
ఏదైతే ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ ది పెన్షన్ మీ అందరి సహకారంతో మీ అందరి ఉద్యమాలతో ఒక సంవత్సరం ఒక నెలల పాటు జరిగినటువంటి సమైక్యాంధ్ర ఉద్యమంతో సాధించి పెట్టినటువంటి అప్పుడున్న ప్రభుత్వంలో తెచ్చినటువంటి నాయకత్వం ముందు అప్పుడున్న అశోక్ బాబు గారు వ్యూహకర్త మా అధ్యక్షులే సాగర్ గారే. వాళ్ళు ఇచ్చిన ఫలాలు పెన్షనర్స్ కాదు, ఏపీఎన్జిఓస్ కాదు, ఈ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు అందరికీ వారు ఇచ్చిన సేవలు వారు ఇచ్చిన ఫలాలు మరువులేని అన్న విషయాన్ని ఈ సభాముఖంలో కూడా మనం గుర్తు చేసుకోవాలన్న విషయాన్ని తెలుస్తున్నాం. నాకు ఎప్పుడు ఆ విషయం గుర్తుండదన్న విషయాన్ని తెలియజేస్తాం. ఇంకోటి నా దృష్టిలో ఎంత చెప్తున్నారు, పెన్షనర్స్ ముందు చూసుకుంటాం, పెన్షనర్స్ బాగా ఉంటుంది, పెన్షనర్స్ మేము ఇచ్చేసుకుంటాం. నేనైతే అవన్నీ చెప్పాను. కారణం ఏంటంటే నా దృష్టిలో ఉద్యోగి వేరు కాదు, పెన్షనర్ వేరు కాదు. ఉద్యోగి పెన్షనర్, పెన్షనరే ఉద్యోగి. మా దృష్టిలో అంతే అంతే. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల బ్రాంచ్ లో సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు మాట్లాడుతూ మనస్సును, బుద్ధిని సక్రమైన మార్గంలో ఉంచినట్లయితేనే ఏకాగ్రతను సాధించవచ్చని, తద్వారా జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేర్ యోగా న్యాచురోపతిక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ పిట్టలపాలెం సహకారంతో కళాశాల జాతీయ సేవా విభాగం వారి ఆధ్వర్యంలో నిర్వహించినట్లు తెలిపారు. శారీరక దృఢత్వము మరియు మానసిక ఏకాగ్రతను సాధించవచ్చని తెలిపారు. యోగా ద్వారా మనస్సును పవిత్రంగా ఉంచుకొని మానసికంగా శక్తివంతంగా ఉండవచ్చని తెలిపారు. యోగా అభ్యాసమును దైవిక జీవితంలో ఒక భాగంగా ఉంచినట్లయితే మానసిక ఒత్తిడి నుంచి విముక్తి పొందవచ్చని తెలిపారు. తద్వారా శారీరక రుగ్మతలకు దూరంగా ఉండవచ్చన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉపయోగపడే వివిధ యోగాసనాలను విద్యార్థులచే వేయించారు. కార్యక్రమంలో డాక్టర్ జ్యోతి స్వరూప్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్వి రమణమూర్తి, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి రోడ్లోని అన్నదాన సత్రంలో రాజర్షి ఉచిత యోగా అకాడమీ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజర్షి ఉచిత యోగా అకాడమీ వ్యవస్థాపకులు కాళీశెట్టి కోటేశ్వరరావు గురూజీ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మానవ శరీరంలో వచ్చే రకరకాల ఆరోగ్య సమస్యలు, షుగర్, థైరాయిడ్ మరియు పలు రకాల రోగాలను దూరం చేయడానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ ఆధునిక కాలంలో యోగా విధానం చాలా మారిపోయిందని, యోగా ప్రపంచంలోని టాప్ ఫిట్నెస్ ట్రెండ్స్ లో ఒకటిగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో జి శ్రీనివాసరావు, సిహెచ్ శివప్రసాద్, జయలక్ష్మి మరియు యోగా అభ్యాసకులు పాల్గొన్నారు. ఈ యోగా అనేది 2 అక్షరాలే, కానీ మనిషి జీవన విధానాన్ని మార్చేసింది అనమాట. అలాంటి యోగాని మన ప్రపంచ దేశాలకి పరిచయం చేసిన మన గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు కూడా వారే ఈ రోజున ఇంత కార్యక్రమాన్ని ప్రపంచాన్ని మొత్తాన్ని పరిచయం చేసింది. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ యోగా అనేది ప్రతి వాళ్ళు చేయాలండి. శ్వాస ఉన్నంత వరకు శ్వాస పీల్చే వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా యోగా చేయాలి. ఎవరు చేయాలంటారు, కానీ వాయువు ఆయువు లాంటిది మనిషికి. అందుకని ప్రతి వాళ్ళు యోగా చేయాలి. నల్లపాడులోని బాస్రా కాన్సెప్ట్ స్కూల్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహానందగిరి మాతాజీ, యోగా సాధకులు కొత్తపల్లి విజయసారథి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మహానందగిరి మాతాజీ మాట్లాడుతూ, యోగా అనేది శతాబ్దాలుగా ఉన్న ఓ అభ్యాసమని, యోగా చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ప్రసిద్ధవుతాయని తెలిపారు. పిల్లలు తమ పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రతిరోజు యోగా సాధన చేయాలని సూచించారు. బాస్రా విద్యాసంస్థల చైర్మన్ సాదిరేని మురళీమోహన్ రావు మాట్లాడుతూ, బాస్రా విద్యాసంస్థల్లో చదువుకు ప్రాధాన్యత ఇస్తూనే ఆటపాటలతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలకు నెలవైన యోగాని కూడా పిల్లలకు అందించడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు యోగా సాధన చేయడం వల్ల మానసిక స్పష్టత, దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడుతుందన్నారు. కార్యక్రమంలో బాస్రా డైరెక్టర్ సాదిరేని రాధా, ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి మరియు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. యోగం అంటే మనస్సు, బుద్ధి, చిత్తం ఏకమవ్వడం, ఈ అన్ని శరీరాలు ఆత్మ ఆజ్ఞానుసారం చరించడానికి ఉపయోగపడుతుంది యోగం. ఈ యోగ సాధన ఆబాలగోపాలం అంటే పసిపిల్లల నుంచి మొదలుకొని పెద్దల వరకు నిత్యం ఆచరించదగిన విషయమే. 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు కూడా అందరూ నిత్యం యోగ సాధన చేస్తూనే ఉండొచ్చు. యోగ ఆసనాల ద్వారా మనం ఆధ్యాత్మికంగా ఎదగడమే కాదు, ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను కూడా ఎంతో సుఖంగా ఉన్నతంగా ఉండడానికి ఉపయోగపడుతుంది.
ఇదే కంటిన్యూగా చేస్తూ ఇబ్బడి ముబ్బడిగా ఎంతో విద్యా సంస్థలు పెంచుకుంటూ ఎంతో ఆదర్శంగా మనస్ఫూర్తిగా స్టూడెంట్స్ కూడా చదువు చెప్తూ వారు ముందుకు నడవాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం కలిగించిన నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బ్రాడిపేటలోని హ్యాపీ మొబైల్స్ షోరూంను సంక్రాంతికి వస్తున్న చిత్రం హీరోయిన్ ఐశ్వర్య బాలనటుడు బుల్రాజు ప్రారంభించారు. నగరంలో సంక్రాంతికి వస్తున్న హీరోయిన్ ఐశ్వర్య బాలనటుడు బుల్రాజు సందడి చేశారు. ఈ సందర్భంగా గుంటూరులో హ్యాపీ మొబైల్ షోరూం ప్రారంభోత్సవానికి రావడం సంతోషంగా ఉందని హీరోయిన్ ఐశ్వర్య చెప్పారు. ఈ షోరూంలో ఎన్నో ఆఫర్లు ఉన్నాయని, గుంటూరు ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో షమీ ఇండియా జోనల్ మేనేజర్ సయ్యద్ అన్వర్, అకౌంట్స్ మేనేజర్ శ్రీవాస తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఈ గుంటూరు స్టోర్లో రీలాంచే కాకుండా మన ఎంఐ నోట్ 14 ప్రో అండ్ 14 ప్రో ప్లస్ రీలాంచ్ కూడా జరుగుతుంది, కొత్త షాంపెయిన్ గోల్డ్ కలర్. ఇవాళ ఈ గుంటూరు రీలాంచ్ సందర్భంగా బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయండి హ్యాపీ మొబైల్స్లో. ఒక టీవీ కొంటే ఒక టీవీ ఫ్రీ, ఒక మొబైల్ కొంటే మొబైల్ ఫ్రీ, అంటే ఒక 13,000 మొబైల్ కొంటే కూడా ఒక టీవీ ఫ్రీ ఇచ్చినట్టు స్కీమ్స్ ఉన్నాయి. అలాగే టీవీ కొంటే సౌండ్ బార్ ఫ్రీ, అలాగే యాక్సెసరీ స్మార్ట్ వాచ్ ఒక 799 రూపాయలకి ఒక స్మార్ట్ వాచ్, ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయండి. Opening 90th store in Guntur right now. So we are here to launch 2 new products. One is definitely like Shashikiran said, Redmi Note 14. Champagne gold color, new gold color we are going to launch today. Also we are launching today Redmi Pad 2, which comes with a very big screen. Also which comes with a big battery, big screen and big entertainment. హ్యాపీ నేను మాత్రం కాదు, నాతో పాటు బుల్రాజు మేము ఇద్దరు ఓపెన్ చేసాం మన బాలయ్య గారు కాన్స్టిట్యూషన్ హిందూపూర్లో. అండ్ గుంటూరు ఇస్ ఆల్సో వెరీ వెరీ స్పెషల్ బికాస్ మా అమ్మగారు ఊరు వచ్చి గుంటూరు. సో సో నేను చాలాసార్లు మా అమ్మగారి గురించి చాలా ఇంటర్వ్యూస్లో మాట్లాడతాను. సో ఇప్పుడు నేను ఐ టోల్డ్ లైక్ మా అమ్మగారి దగ్గర నేను గుంటూరే మా ఊరు అని చాలా ఎక్సైట్ అయింది. అండ్ ఇక్కడ హ్యాపీ మొబైల్స్ వాళ్ళు రీలాంచ్ చేసి ఒక ఫ్రెష్ ఒక షోరూమ్ లుక్ అండ్ చాలా ఆఫర్స్ ఉన్నాయి ఈ రీలాంచ్కి. వాళ్ళు చెప్పినట్టు ఒక 13,000కి ఒక మొబైల్ ఫోన్ కొంటే కూడా టెలివిజన్ ఫ్రీగా ఇస్తున్నారు. ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. నాకు చాలా ఇష్టమైన ఒక విషయం ఉంది. పోయినసారి ఐ థింక్ ఐ మెన్షన్ అక్షయ పాత్ర, ఇఫ్ ఐఎమ్ రైట్. సో ఆ కస్టమర్ వాళ్ళు బర్త్డే డేట్ తీసుకుని ఏ కస్టమర్ అయితే వాళ్ళ దగ్గర ఏ వస్తువు కొంటే. కొత్తపేటలోని ప్రైమేరియా బయో 9 వెంచర్ ఇంటర్నేషనల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దొడ్డాల కోటేశ్వరరావు ప్రారంభించారు. భారతదేశంలోనే మొట్టమొదటి డిజిటల్ హెల్త్ ఎనేబుల్డ్ హాస్పిటల్ ఎట్ హోమ్ సర్వీసెస్ అయిన యుఎస్ఏకు చెందిన ప్రైమరియో బయో 9 వెంచర్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాజ్ పల్లపోతు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని సీనియర్ న్యాయవాది, రాష్ట్ర ప్రభుత్వ లీగల్ అడ్వైజర్ దొడ్డాల కోటేశ్వరరావు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యోగా ప్రతిరోజు 30 నిమిషాల పాటు చేయడం దినచర్యగా ప్రతి ఒక్కరూ పాటించాల్సిందిగా కోరారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో ఆంధ్ర రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో వైజాగ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రైమరియా బయో 9 వెంచర్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాజ్ పల్లపోతు మాట్లాడుతూ ప్రైమరియో హెల్త్ కేర్ ను ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో ప్రారంభించి ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని తమ హెల్త్ కేర్ సెంటర్లోనే తమ బృందంతో యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ప్రైమరియో హెల్త్ కేర్ సెంటర్ ఒక అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ స్టార్టప్ అని, ఒక మార్గదర్శక ఆరోగ్య సంరక్షణ సంస్థ అని చెప్పారు. పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఇంటి వద్దకే ఆరోగ్య సేవలను అందించే సంస్థ అన్నారు. ప్రపంచ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి క్రమం తప్పకుండా ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రైమేరియా మెడికల్ చైర్మన్ అన్వర్ హుస్సేన్, ప్రైమేరియా డెంటల్ చైర్మన్ డాక్టర్ జాకిర్ హుస్సేన్, ప్రైమేరియా బృందం, యోగా గురువు తదితరులు పాల్గొన్నారు. Legs open. Down.
ఇన్సిడెంట్తో పాటు సో దిస్ ఈజ్ ఆల్సో ఏ American company, USA portfolio company being inaugurated at Guntur. This is also a very important incident. Coincident జరిగిన అనుకోకపోయినా కూడా ఒక మంచి రోజున దీనికి అంకురార్పణ జరిగింది. కాబట్టి ఇది ఇన్ ఏ గ్రేట్ వే సక్సెస్ అయిందని, ఇది ప్రజాసేవలో ఎక్కువ కాలం మనగలుగుతుందని, ఆశించిన ఫలితాలు సాధించడంలో ఈ ఆర్గనైజేషన్ వలన ఎంతో మంది ఎల్డర్లీ పీపుల్, సీనియర్ సిటిజన్స్, చిన్నపిల్లలు, డిజబిలిటీస్, ఎంతోమంది పేషెంట్స్ 3 ఏరియాస్లో వాళ్ళు కాస్ట్ తగ్గించుకోగలరు. అఫోర్డబిలిటీ, యాక్సెసిబిలిటీ. ఈరోజు ఇంటర్నేషనల్గా ప్రతి సర్వీసు ఏ ఇండస్ట్రీ తీసుకున్నా యాక్సెసిబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు మేము ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్స్, టెక్నాలజీ కానివ్వండి, డివైజెస్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, క్లినికల్ కేర్ సర్వీసెస్ కానివ్వండి. బీజేపీ 7వ మండల అధ్యక్షులు మల్లాల లక్ష్మణ్ ఆధ్వర్యంలో చలమయ్య కాలేజ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులు, స్థానిక ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు. ప్రతిరోజు యోగా, వ్యాయామం చేయడం వల్ల రోగాలు దరిచేరవని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సంకూరి శ్రీనివాసరావు, కూటమి నేతలు మాధవరావు, ఆంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా విలాసంలో వెయ్యాలంటే కొంతమంది ఇబ్బంది పడతారు. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడున్న ఇంకోసారి డౌన్. మరి ఇప్పుడు అందరూ బాగా చేశారు కదా, మళ్ళా చేయండి. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 13వ వార్డులో చలమయ్య కాలేజీలో యోగా దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు, అదేవిధంగా నాయకులు, కార్యకర్తలు, స్థానిక కార్పొరేటర్ గారు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, ఎక్స్ కార్పొరేటర్ నెర్రెల మాధవరావు గారు, శంకూరి శ్రీనివాసరావు గారు, సాదరామకృష్ణ గారు, ఆంజనేయ ప్రసాద్ గారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి అనేక మంది స్థానిక ప్రజలు కూడా రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా అందరూ యోగా నేర్చుకొని చక్కగా ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని కోరుతున్నాం. 11వ అంతర్జాతీయ యోగా డే సందర్భంగా నగరాలు శారదా స్కూల్ విద్యార్థులు యోగాసనాలు వేయడానికి ముందుకొచ్చారు. స్కూల్ ఆవరణలో యోగాభ్యాసనం చేసి అందరినీ అలరించారు. ఈరోజు విశాఖలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రపంచ యోగా డే సందర్భంగా శారదా స్కూల్ విద్యార్థులు యోగా పేరిట వినూత్న రీతిలో ఆసనాలు వేశారు. ముఖ్య అతిథి జల్లేపల్లి వెంకట్రావు యోగా మాస్టర్ యోగా విశిష్టతను పిల్లలకు వివరించి వారిచే ఆసనాలు వేయించి ప్రాణాయామం చేయించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఆర్ఎం దాస్ విశాఖ ప్రదర్శనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు దక్కినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. యోగాపై అందరిలోనూ అవగాహన పెంచేందుకే ఆసనాలు వేశారన్నారు. యోగా అనేది మన జీవితంలో ఓ భాగం కావాలని, యోగాసనాల వల్ల బీపీ, షుగర్ వంటి రోగాలు నయమవుతాయని తల్లిదండ్రులు వారి పిల్లలు యోగా చేసేలా ప్రోత్సహించాలని డైరెక్టర్ పి భారతి వాణి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీచర్స్, పేరెంట్స్, విద్యార్థులు పాల్గొన్నారు. కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 మైండ్ లో కౌంట్ చేసుకోండి. మళ్ళీ బ్రీతింగ్, మళ్ళీ బ్రీత్ జగతి కొంగరం. ఈసారి రైట్ డైరెక్షన్. బ్రీతింగ్ ఓకేనా? కొంచెం ఒకసారి అందరూ గాలిని గట్టిగా స్లోగా వదిలేసేయండి. Now position, breathe in, breathe out. Breathe in. And you have 5 counts here. Breathe out. కేర్ విద్యా వైద్య సంస్థల అధినేత డాక్టర్ సయ్యద్ రసూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పొత్తూరులోని కేర్ దంత కళాశాల ఆసుపత్రి ప్రాంగణంలో జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రసూల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగా చేయడం వల్ల ఎంతో మానసిక సంతృప్తి, మనశ్శాంతి, ఆయురారోగ్యాలతో ఉంటారని తెలియజేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలోనే యోగా దినోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం చాలా సంతోషదాయకమని తెలిపారు. యోగా గురువులు కేర్దంత కళాశాలలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమానికి విచ్చేసి యోగాసనాలు చేయించడం అభినందనీయమని
ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం యోగా కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కేర్ సంస్థల అడ్వైజర్ మొహిద్దీన్, డైరెక్టర్ సయ్యద్ సమీనా, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జాకిర్ హుస్సేన్, డాక్టర్ మహబూబ్, డాక్టర్ అవినాష్, యోగా గురువులు వెంకట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. హ్యాపీగా ఉంటుంది మీ హెల్త్. ఇవన్నీ కావాలంటే యూ షుడ్ ప్రాక్టీస్ దిస్ యోగా రెగ్యులర్లీ 5 to 10 minutes ఇన్ ద మార్నింగ్ క్లాస్. యువర్ బాడీ విల్ బి వెరీ హ్యాపీ, యూ విల్ బి వెరీ హ్యాపీ. ఇట్ ఈస్ రివార్డ్ అండ్ డైలీ సూర్య నమస్కారం ఇప్పుడు చెప్తాను కాదు, ఇప్పుడు సూర్య నమస్కారం అని నేను చెప్పాను కదా నా ఎంకర్డేస్లో. అప్పుడే నాకు అల్ట్రావైలెట్ రేస్ వచ్చేది. వన్ రేస్ ఇట్ గివ్స్ సమ్ రేసెస్. That will be ultraviolet rays that will go into your brain and to the body. That will stimulate your brain and keep it very calm. అది మాకు అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుసుకునే ఇప్పుడు యోగా నమస్కారాలు ఇవన్నీ కూడా. అయినా కూడా మేము అప్పుడు ఆడుకునేవాళ్ళం. అప్పుడు పాపులేషన్ తక్కువ ఉండేది, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్నెస్ లాగా ఉండేది. ఏదో జరిగిపోయింది. ఇప్పుడు మీకు ఏమి లేవు. ఇప్పుడు మీరు చదువుకునేవాళ్ళు కూడా. కాబట్టి మీరు యోగాని ప్రాక్టీస్ చేస్తే మీరు సక్సెస్ఫుల్ పీపుల్ అవుతారని, స్టూడెంట్స్ అవుతారని. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.